మాజీ మంత్రి విడుదల రజనికి బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. ఆమెపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ వేసింది. ఇంతకీ విడుదల రజని ఏం చేస్తారు? హైకోర్టే కేసు నమోదు చేయమనడానికి కారణం ఏంటి? ఆమెకు వ్యతిరేకంగా ఎవరు కోర్టుకు వెళ్లారు? అసలు ఏం జరిగింది? వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరి 2 ఏళ్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హవా చాటుకున్న మహిళ నాయకురాలు విడుదల రజని. ఆమె పార్టీ ఓడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం నుంచి సవాళ్లు ఎదుర్కొంటుంది. ఆమె మంత్రిగా పనిచేసిన కాలంలో చేసిన పనుల మీద ప్రత్యర్థులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అవన్నీ ఒక ఎత్తైతే మరో కేసు ఆమె మెడకు చుట్టుకునేలా ఉంది. ఒక టీడీపీ నేత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లడంతో మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె పిఏలు దొడ్డ రామకృష్ణ, పనితో పాటు అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో విడుదల రజని చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. టీడీపీ నేత పిల్లి కోటి తన మీద అప్పట్లో జరిగిన చిత్రహింసల మీద హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. తానేమి తప్పు చేయకపోయినా ఇబ్బందులు పెట్టారని ఆయన కోర్టులో చెప్పుకున్నారు. తాను అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారని పిల్లి కోటి ఆరోపించారు. 2019లో చిలుకలూరు పోలీస్ స్టేషన్లో తాను ఇలాంటి చిత్రహింసలకు గురయ్యానని ఆయన చెప్పారు. అయితే తాను అప్పుడు ఫిర్యాదు చేసిన ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాను అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. పిల్లి కోటి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద విచారించిన కోర్టు ఈ విషయంలో మాజీ మంత్రితో సహా ఇతరుల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పల్నాడు పోలీసులు 2 వారాల్లో కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాల్సి వచ్చింది. ఈ మేరకు పిల్లి కోటి కూడా ఎస్పీని కలిశాడు. ఆయనకు న్యాయం చేస్తామని పోలీసులు సైతం హామీ ఇచ్చారు. ఇలా ఉంటే విడుదల రజని మీద ఇలాంటి కేసు వస్తుందని ఆమె అనుచరులు సైతం ఊహించలేదని అంటున్నారు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యల మీద ప్రత్యర్థులు అయితే విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఒక సాధారణ టీడీపీ నాయకుడు కోర్టుకు వెళ్లి మాజీ మంత్రి మీద కేసు ఫైల్ చేయించేలా చూడడంతోనే ఆమె వర్గీయుల్లో కలవరం రేగుతుంది. మరి మాజీ మంత్రి మీద కేసు ఫైల్ అయితే ఏం జరుగుతుందనేది ఆసక్తిని కలిగించే చర్చగా ఉంది. చూడాలి మరి విడుదల రజని ఈ విషయంలో ఎలా స్పందిస్తారో, ఏం చేస్తారో. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.